పూర్వకాలంలో క్రూర మృగాలతో నిండినటువంటి మహా అరణ్య ప్రాంతం నందు ఏలాముని అను మహాముని పరమేశ్వరుని ప్రార్థిస్తూ కఠోరమైన తపస్సు చేశాడు. ఏలాముని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తపోఫలంగా సముద్రంలో కలవని నదిని ప్రసాదించమని కోరాడు. అదే ఏలేరు నది. చాలా కాలం తరువాత ఈ నది పరివాహక ప్రాంతానంతటిని కిమ్మెరుడు అనే కిరాతక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. కిమ్మెరుడు రాజ్యంలోని ప్రజలను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసేవాడు. అతను పెట్టే కష్టాలు తట్టుకోలేక ప్రజలు సమీపంలో ఉన్న మరొక ధర్మాత్ముడైన చంద్రవంశపు రాజైన ధర్మకేతు మహారాజుని ఆశ్రయించి కిరాతరాజు కిమ్మెరుడు బారి నుండి తమ సంతానాన్ని రక్షించమని వేడుకున్నారట. అంతటా ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్థం కిమ్మెరునిపై సంవత్సరం కాలం పాటు భీకరమైన యుద్ధం చేశాడట. అయినప్పటికీ కిమ్మెరుడు మాయావి, అరవీర భయంకరుడు, అఖండ సైన్య సంపత్తి కల బలశాలి కావడం చేత దురదృష్టవశాత్తు ఆ భీకర యుద్ధంలో ధర్మకేతు మహారాజు పరాజయం పాలయ్యాడు. యుద్ధంలో ధర్మకేతు మహారాజు ఓటమి పాలైన తరువాత ప్రజలపై కిమ్మెరుడు యొక్క పైశాచిక చర్యలు అధికమయ్యాయి. ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని ఓడించి చంపి ప్రజలను మోక్షం కలిగించాలనే బలమైన కోరికతో అమ్మలు గన్న అమ్మ ఆది పరాశక్తిని అంకురిత దీక్షతో ప్రార్థించాడట. అతని తపస్సుకు మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అనేకమైన అంశాలలోని ఒక అంశను ధర్మకేతు మహారాజుతో పాటు యుద్ధానికి సహాయంగా పంపించారు. ఆ ఆదిపరాశక్తి యొక్క అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు కిరాతరాజైన కిమ్మెరుని ఓడించి వధించి ప్రజలను కష్టాల నుండి విముక్తులను చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆది పరాశక్తి తనతో యుద్ధానికి పంపించిన అంశ యొక్క శక్తిని శ్రీ నూకాలమ్మ అమ్మవారుగా ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేశారు. ధర్మకేతు మహారాజు పరిపాలించిన ప్రాంతమే కాలక్రమంలో కాండ్రకోటగా పిలువబడుతుంది. అప్పటి నుండి శ్రీ నూకాలమ్మ అమ్మవారు ఆ రాజదేవతగా, ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడుతూ గ్రామదేవతగా, కోరిన కోరికలు తీర్చి కల్పవల్లిగా కొలువు తీరినారు. అప్పటి నుండి ప్రజలు ఎంతో సంతోషంగా అమ్మవారిని పూజించడం, మొక్కుకోవడం మొదలుపెట్టారు. కోరిన కోరికలు తీరుస్తూ, అడిగిన వరాన్ని అందిస్తూ ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడుకుంటుంది.